కొడవలూరు మండలంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న ఈ పసుపు పండుగ కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఏపీ ఈఎంసీఎల్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. పూజలు నిర్వహించి మహానాడు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత మండలమైన కొడవలూరులో మహానాడు జరగనుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నెల్లూరు జిల్లాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. మహానాడును తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా మన ఇంట్లో పండుగలా భావిస్తున్నారని అన్నారు. మహానాడుకు తరలివచ్చే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గంలో జరగడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకన్నా మించిన భూమి ఎక్కడా లేదు. నాకు తెలిసి నెల్లూరు జిల్లాలోనే అవసరమైనంత మన భూమి ఉంది. 2200 ఎకరాలు ఇఫ్కో కిసాన్ సెస్ భూమి ఉంది. ఇది హైవేకి ఆనుకొని ఉంది. మనం ఎంతమందిని అంటే అంతమందిని ఇక్కడ అకామిడేట్ చేయొచ్చు. ఒక పక్కన పార్కింగ్ కానీ అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక్క ప్రాంగణంలోనే ఏర్పాటు చేసే ఫెసిలిటీ ఇక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా గతంలో జరిగిన మహానాడుల కన్నా చాలా అద్భుతంగా ఈ మహానాడు జరగబోతుంది. మనకి ఈ మహానాడిని అంటే ముందు నుంచి నడపడానికి ఇక్కడ మనకి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర గారు ఉన్నారు. అలానే జిల్లా కమిటీ ఉంది. అలానే మనకు మంత్రులు రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. అలానే మన నారాయణ గారు ఉన్నారు. అలానే ఇక్కడ జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరి సహకారంతో ఇప్పటి వరకు జరిగిన ఏదైతే భారీ బహిరంగ సభలు ఉన్నాయో అక్కడికి వచ్చిన దానికన్నా నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒక 5 లక్షలు అనేది ఒక బెంచ్ మార్క్గా ఉంది. ఖచ్చితంగా దాన్ని అధిగమించి 7 నుంచి 10 లక్షల దాకా ఇక్కడికి బహిరంగ సభకి జనాలందరూ వచ్చే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము. వాళ్ళకి అన్నీ కూడా ఏ అసౌకర్యాలు కలగకుండా అన్నీ కూడా వాళ్ళకి అద్భుతంగా ఏర్పాటు చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తాము. అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ కుటుంబం దాదాపు 1 కోటి మందికి పైగా ఉన్న కుటుంబం అందరూ కూడా ఇక్కడ తిరిగి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పిలుపునిస్తూ మనము ఇక్కడ నెల్లూరు జిల్లాని ఒక హిస్టారిక్ మార్క్ చేసి అంటే నెల్లూరు మహానాడుని మనం ఎప్పుడు కూడా గుర్తుండిపోయే విధంగా చేద్దామని చెప్పి అందరూ కూడా పిలుపునిస్తున్నాను. డెఫినెట్గా గ్రాండ్ సక్సెస్ చేస్తాము. ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ కూడా భాగస్వామ్యం అయ్యి ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకి మన ముఖ్యమంత్రి గారు కొన్ని వరాలు ఖచ్చితంగా కురిపిస్తారు. అవన్నీ కూడా మీరు అందరూ కూడా డైరెక్ట్గా వచ్చి సభకు వచ్చి మీరందరూ కూడా వీక్షించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.